లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ సరెండర్ అయ్యారు. కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సురేష్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఫార్మా పరిశ్రమ భూసేకరణపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించడానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి తర్వాత పరారీలో ఉన్నాడు సురేష్. ఈ ఘటనలో A1 గా ఉన్నాడు సురేష్. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ సరెండర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, లగచర్లలో అధికారుల మీద దాడి ఘటనలో ఇటు సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే దాడి జరిగిన తర్వాత సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి వీలుగా ఇటు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర తెలంగాణలో కూడా ఆయన కోసం గాలించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవైపు పోలీసుల గాలింపు కొనసాగుతుంటే ఈ రోజు సురేష్ కొడంగల్ కోర్టులో ప్రత్యక్షమయ్యారు. తన న్యాయవాది సహకారంతో కొడంగల్ కోర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు అతన్ని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో సురేష్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు ఈ అంశం గురించి వెల్లడవుతాయన్న భావన నేపథ్యంలో వెంటనే పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. కస్టడీ పిటిషన్ మీద మరి కాసేపట్లో విచారణ కూడా అందులో కొనసాగుతుంది. అనంతరం సురేష్ ను కస్టడీకి ఇస్తే అతని నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే కాసేపట్లో సురేష్ ను పోలీసులు కస్టడీకి ఇస్తారా లేదా, కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అన్న అంశాల గురించి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అధికారుల మీద దాడి ఘటనలో కీలకమైన నిందితులుగా సురేష్ ఉన్నారు. ఇటు రైతులను రెచ్చగొట్టి అధికారుల మీదకు దాడికి ఉసిగొలిచినట్టుగా తెలుస్తుంది. లోకల్ గా ఉండేటటువంటి రైతులతో పాటు బయట వాళ్ళను కూడా ముందస్తుగానే ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వస్తున్నటువంటి అధికారుల మీద దాడి చేయడానికి ముందస్తుగానే సిద్ధంగా ఉంచినటువంటి సందర్భంలో అనంతరం అధికారుల మీద వారి చేత దాడి చేయించాడు. అయితే ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే పోలీసులు ఇందుకు కారణమైనటువంటి వారిని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో సురేష్ అంతకుముందే తప్పించుకున్నారు. సో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అతని ఆచూకీ కానరాలేదు. మొత్తానికి ఆయన మీద లుకౌట్ నోటీసును కూడా పోలీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లిపోతాడేమన్న భావన నేపథ్యంలో లుకౌట్ నోటీసును జారీ చేశారు. దీంతో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో అతను దేశం దాటేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించే విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగించారు. సో మొత్తానికి ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే ఈ యొక్క అధికారుల దాడి ఘటనలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, అసలు సురేష్ వెనక ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు, కేవలం సురేష్ మాత్రమే ఈ ప్లాన్ అమలు చేశారా, లేకపోతే సురేష్ ను ముందు పెట్టి ఎవరైనా సరే అతని ప్రోద్బలంతో ఇదంతా చేశారన్న అంశాల గురించి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు కొడంగల్ పోలీసులు కోరుతూ ఉన్నారు. అందులో భాగంగానే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి కాసేపట్లో ఈ కస్టడీ పిటిషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.